ఆయన ఎవరు? నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో, the biggest superstar, ladies and gentlemen, International film superstar, Man of the mountains, God of the bosses. every single time he's on the big screen, सीटियां तालियां रुकती नहीं है. The biggest superstar, ladies and gentlemen. Did you see that crowd out there? మగధీరుడిగా బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టాలన్నా, సిట్టి బాబుగా నటనతో మనందరినీ కట్టి పడేయాలన్నా, అల్లూరి సీతారామరాజుగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా మన మ్యాన్ ఆఫ్ ది మాస్టర్స్ రామ్ చరణ్ గారే. ఎలా ఉంటాడు? Exactly, ఆంజనేయ స్వామి. అసాధ్యం అనుకున్న విషయాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తాడు. the Brad Pitt of India. He is like an Avenger. చిరు తప్పుల తీగపులి కాదు, పెద్ద పులి. యాక్చువల్లీ ఆయన బాడీ చూస్తే కూడా ఒక లయన్ లాగా అనిపిస్తుంది. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఎక్స్ప్రెషన్, ఆయన ఐస్ లోనే పవర్ ఉంటుంది. నేను ఆయన ఐస్ లోనే యాక్టింగ్ చేస్తాను. చరణ్ లో మీకు ఏం కనిపిస్తుందండి? నాకైతే కళ్ళల్లో కసి కనిపిస్తుంది. కంట్లో భయం లేదు, ఒంట్లో వెతుకు లేదు, తిరుగు లేదు. తుఫాన్లో బయలుతాడు. పోలీసుడన్నా చిరుతపల్లిక ఇంబడబడ్డాడు. He went into the people like a hurricane. గుర్రం మీద మిస్సైల్ వస్తున్నట్టు ఉందండి. అది వస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది. నా చిన్నటి కోరిక తీర్చుకోవడానికి అవకాశం చూపిందండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చరణ్ హార్స్ రైడింగ్ క్యాపబిలిటీ. చిరంజీవి గారి కన్నా చాలా 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 బాగా చేశాడు. గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేస్తే గానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్ కు. హిస్టరీ టెల్స్ us అందరు హీరోస్ కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారు. He is the extension of my talents. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఎవరైనా సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించారు. అంటే నేను చాలా మంది సూపర్ స్టార్స్ కొడుకులు చూశాను, ఇక్కడ బయట హాలీవుడ్ లో అన్ని చోట్ల. కానీ ఎవరు ఏ కొడుకు ఏ తనయుడు ఆ స్టార్ తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు. అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడే చేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. Ram has been called the Brad Pitt of India. Do you agree? Yeah, definitely. Ram has immense charisma and he's also, I mean, I don't know Brad Pitt, I don't know if he's nice, but Ram's nice. He is, like, they call him the prince, and he is exactly that. One of the very few Telugu actors I feel Tollywood know who carries himself off with such grace. A personality ni ever copy cheyaledu. I don't think anyone can. He's got that, while Prince in Pulastharu, he's got that charisma, he's got that thing. He's like, నేను ఇలాగే, I will maintain this. He's got that persona. The way he sits, the way he walks, the way he talks. Yeah, very royal. Since the day I met him, I said, the most royal man I have seen in the Telugu film industry. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్ట సుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. He is somebody who will always be there for you no matter what. He'll always, try to help you out, whether he can or he can't. He'll go out of his way to help you out and beat anybody. He's truly a superstar, not only on screen but even off screen. Ram Charan have blood bank campaigns, they do all that for their fans, and that's how their fan clubs are so strong. రామ్ చరణ్ గారు చేసే మంచి పనులు ఏవి చాలా మందికి తెలియవు, బట్ ఆయన మెడికల్ గా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, అంటే చాలా మందికి మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేశారు. అది నేను చూసాను. 350 రూపీస్ బిల్ అయింది సార్. 5 lakhs అలా 350 బిల్ అయింది. నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసానంట.
ఆయన కట్టేశారంట, మీరు నోట్లో ఉన్నారు సార్. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ఫ్యాన్ ని సర్ప్రైజ్ చేశారు. మీకు ఇష్టమైన రామ్ చరణ్ గారు వచ్చారనగానే అంత ఓపిక లేకపోయినా సరే కళ్ళు తెరిచి చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. తర్వాత అడిగారు నేను ఎవరిని అని గుర్తుపట్టావా అంటే క్లియర్ గా చెప్పాడు రామ్ చరణ్ సార్. 2-3 సార్లు అడిగారు మళ్ళీ, అంటే టు కన్ఫర్మ్ దట్ హీ రికగ్నైజెస్. నేను చరణ్ని, నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నేను ఒక సూపర్ స్టార్ని, నేను అన్నదాన్ని కంప్లీట్గా హీ రిమూవ్స్. సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా చాలా అణిగిమణిగి ఉండేవాడు. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. రామ్ చరణ్ గారు సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. ప్రతి సినిమాతోని జస్ట్ గెట్స్ బెటర్. రామ్ చరణ్ డైరెక్టర్స్ హీరో. ఎంత డైరెక్టర్స్ హీరో అంటే ఈ సీన్లో నాకు ఇంత హిట్ కావాలి, ఇంతకుముందు మీరు దీన్ని ఇలా చేశారు, ఇప్పుడు మనకి ఇది కావాలి అని మనం చేసి చూపిస్తే ఎందుకు ఏంటి కూడా అడగండి, చేస్తాడు. బాబు ఇందులో ఇది కావాలి, ఇది జనరేట్ చేయండి, చేస్తాడు. తనకైతే తనకు ప్రత్యేకమైన శైలి ఉంది. తను మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. అన్ని ఎమోషన్స్ పెరుగుతాయి. అంటే ఇండస్ట్రీకి దొరికిన ఒక అనిమిషం. ఒక బ్రహ్మాండమైన షాట్ చేసి చరణ్తో, I do a fantastic shot with Charan. We are sitting in front of the monitor and I'll have tears in my eyes for the kind of performance he did. And all of us are so happy. When he's coming to the monitor, I go up and hug him and I says, Charan, you did a fantastic job. He will look at the monitor and say, is it good, sir? Meek nachinda, sir? Meek nachite okay ante anta adaragottevu kada anta brahmandanga undante okay sir, meek nachite okay sir ante. That is the kind of person Charan is. అమ్మ చనిపోయిన తర్వాత ఇది ఆ బాధని కళ్ళల్లో చూపిస్తాడండి. అట్లా శవాన్ని వాటేసుకుని, అది అద్భుతం అండి అసలు. That is not one of the best performance by any actor. It is the best performance by any actor. Understanding the wrong character who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head, and it's heartbreaking. నాకు ఎన్టీఆర్ చాలా ఇష్టం అండి, బట్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారికి కపుల్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ట్రా. ఒక దేశం కోసం, ఒక మట్టి కోసం, ఒక ఆశయం కోసం ఇంత త్యాగమా అన్న నటన రామ్ చరణ్ గారు అద్భుతంగా లోపల ఘర్షణ, అంత ఘర్షణ ఉంటుంది. అది చేయడం కూడా మామూలు విషయం కాదు, చాలా సెటిల్డ్గా చేయాలి. బయటికి ఆయన ఒక బ్రిటిష్ ఆఫీసర్ కదా, బయటికి సానుభూతి కనబడద్దు, కానీ గుండెల్లో ఆ ఎదుటి వ్యక్తి యొక్క త్యాగం, ఎన్టీఆర్ త్యాగం పట్ల హృదయం రక్త కన్నీరు గారుస్తుంటది, కానీ పెదవి మీద మాత్రం కోపం మాత్రమే కనిపించాలి. ఎంత కష్టం అది. ఆర్టిస్ట్గా ఈర్ష్యపడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. చుట్టూ చూపించడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎన్ని వేలు నీ వైపు చూపిస్తుంటే కొంచెం బాగాలేకపోయినా డిసప్పాయింట్ అవుతాను. వెయిట్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. రామ్ చరణ్ ప్లేస్ లో నేనున్నా లేదా వేరే ఎవరున్నా 99% ఏం చేస్తారంటే ఒక మెగాస్టార్ కొడుకు ఫస్ట్ డబ్బులు ఉన్నాయి, ఒక మంచి కోచ్ ఉందా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్ టైల్. చిరంజీవి గారు తీసుకొచ్చిన పేరు నిలబెట్టడం ఒక్కటే కాకుండా Still he stood strong and he became what he is. చిరంజీవి గారిని కూడా నిలబెట్టాడు తర్వాత తను. Every son in India should be like Ram Charan. పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది ఆయన గురించి చెప్పాలంటే. Make places. ये राम चरण के फादर ఓవర్కమ్ చేసి థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అన్నయ్య పేరుని 10 చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. యాక్టర్ గా నన్ను దాటిపోయడం చాలా మంది అంటుంటే చాలా గర్వంగా ఉంది. Extension of my talent. ప్రౌడ్ సన్. ఎవరైనా సరే చిరంజీవి ఏం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. The new Zanjeer isn't just a bad film, it's a shameless exercise in laziness. నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్లో ప్రతి అక్షరాన్ని మార్చేస్తావు. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి, తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. వీడు మళ్ళీ వచ్చాడా? కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు.
RRR సినిమాను చూసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. Understanding the Ram character who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head. And he's always been a super mega star in the South, yes, but now a global star. This guy could do any franchise he wanted. He could be a Marvel movie, a Star Wars movie, etc., etc. He scares me wrong. All the awards goes to China. Ram Charan has become a huge fan. I won already because I'm standing next to Ram. He is the Tom Cruise of India. జంజీతో చెర్రీకి రాని పేరు ట్రిపుల్ తో వచ్చేసింది. ఏ రకంగా చూసుకున్నా ట్రిపుల్ R సినిమా సక్సెస్ కంటే చెర్రీ సక్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. రామ్ చరణ్ HCA అవార్డుల్లో ప్రెజెంటర్ గా రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశారు. Do you know not to? తను చేసే స్టైల్ నాకు రాదు. ప్లస్ తను చేసేప్పుడు ఫేస్ చాలా అందంగా పెడతాడు. నాకు అది రాదు. నేను కంగారు చేస్తాను మూమెంట్ అనేది. తను చాలా కూల్గా ఉంటుంది. అది ఫేస్ చాలా బాగుంటుంది. చాలా చాలా ఈజీగా వేస్తాను చెప్పి చూసుకున్నాను వేస్తాడు. For me, Ram Charan is very, అంటే సార్ మీరు డాన్స్ చూస్తే వెరీ గ్రేస్ అండ్ వెరీ ఫినిషింగ్. ప్రతి మూమెంట్ లో ఫినిష్ ఉంది. చిన్న వేవ్ చేసినా కూడా ప్రాపర్ వేవ్ ఉంటుంది. ప్రభుదేవ్ మాస్టర్ చిరంజీవి గారు ఎలా దొరికారు? నాకు చరణ్ సార్ దొరకడం అంత అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఎదిగేటప్పుడు మనతో పాటు 10 మందిని బయట మనం తీసుకెళ్ళాలి మనతో పాటు. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ 10 మందే మనం కాపాడతారు. చరణ్ లో ఉన్న ఏ క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. ఎంతమంది జనాలు వచ్చి మీద పడిపోతున్నా, ఎంత హడావుడ్ ఉన్నా, ఏం జరుగుతున్నా సరే హీ కాన్స్టెంట్లీ లుక్స్ అరౌండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద యూనిట్. ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, కొంచెం వీక్ గా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు కొంచెం భయపడుతున్న వాళ్ళు కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, హీ కాన్స్టెంట్లీ కీప్స్ అన్ ఐ ఆన్ దెమ్. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు అని చెప్పి. ఐ కెన్ రిలేట్ టు దిస్ అండి. బికాజ్ ఒకసారి కడపలో ఒక మాస్క్ లో మీరు మగధీర టైంలో వచ్చారు విజిట్ చేయడానికి. అప్పుడు హ్యూజ్ క్రౌడ్, అసలు ఇసుకేస్తే రాలని జనం. నేను సడన్ గా అక్కడ ఇరుక్కుపోయాను. చుట్టూ అందరూ ఎవరెవరో ఉన్నారు. చరణ్ వాజ్ గెటింగ్ ఇన్ టు ద కార్. హీ సా మీ ఫ్రమ్ సో ఫార్. హీ సెంట్ హిస్ పీపుల్ అండ్ హీ గాట్ మీ. అందరిని ఇట్లా గార్డ్స్ అందరూ ఇట్లా కవర్ చేసేసి నన్ను మధ్యలో తీసుకొచ్చి he got me into his car. We went out and then I got out from the car and I don't know whether you remember, Charan. దెబ్బ తగిలిన తర్వాత మా నడిచిన తర్వాత అట్లా వచ్చేసాడండి పట్టుకుని తీసుకొచ్చి నన్ను అట్లా కూర్చోబెట్టి రైట్ బ్యాగ్ తీసుకున్నాడు. బ్యాగ్ తీసుకొచ్చి చెల్లిపాడు. అట్లా కూలు పెట్టేసి అని ఇట్లా పట్టుకుని ఇట్లా పెట్టి ప్రతిసారి నీకు కనపడితే చాలు ఎంక్వైరీ మళ్ళా ఎట్లా ఉంది అది 350 రూపీస్ బిల్ అయింది సార్. 5 lakhs అలా 350. 350 బిల్ అయింది. నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట. ఎడ్వర్డ్ కన్న తండ్రికి మాట ఇచ్చాను. మిమ్మల్ని డెఫినెట్ గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతామని ప్రామిస్ చేస్తాం. అది చాలు. నాకు మీకన్నా గొప్పగా లేకపోతే బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని మీ ఆశ లేదు. రామ్ చరణ్ ఎప్పుడు అతిశయం చూడాలి. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. మన పని తను చేసుకుంటాడు, ముందుకెళ్ళిపోతుంటాడు తప్ప దేని పట్టించుకుంటాడు. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. I think that's what makes him the star that he is. He's left and the other one is right. ఒకవేళ తన ప్రచారానికి రమ్మని చెప్తే జనసేనకు మీరు కూడా జన సైనికుడిగా ఉండబోతున్నారు. అబ్సల్యూట్లీ ఆయన ఏమడితే చేస్తాను. ప్రాణాలు పోతాయి. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. తన గురించి తను అంత సెక్యూర్ గా ఫీల్ అయిన యాక్టర్ నేను ఇప్పటివరకు చూడలేదు. అలాంటి వ్యక్తికి విజయాలు భరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మటుకే మనసు. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. వచ్చినప్పుడు
heartbreaking film. Audience will quiver in their seats when they see the opening sequence of Sukumar's and Charan's film. పుత్రాధిచ్యేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంకా అందం ఎక్కడుంది.